హలో అండి, ఇది నాటుకోడి. దీన్ని 3-4 టైమ్స్ క్లీన్ చేసి పెట్టాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసామండి. అన్నీ వేసి గరిటతో కలిపెట్టి స్టవ్ మీద పెట్టానండి. ఇది బాయిల్ చేస్తున్నాను. చికెన్ అనేది బాయిల్ అయిందండి. నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిందండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిందండి. ఇందులో టమాటా వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఇదంతా మగ్గాక నేను మసాలా వేస్తానండి. ఈ మసాలా పేస్ట్ వేస్తాను. ఈ మసాలా పేస్ట్ కోసం కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ, కొత్తిమీర, పుదీనా, లవంగ, చెక్క ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ టమాటో మగ్గిందండి. నేను ఇప్పుడు పేస్ట్ వేస్తున్నాను. పేస్ట్ వేసాక దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. మసాలా అంతా ఫ్రై చేశాక ఉడికించిన చికెన్ వేసానండి. ఉడికించిన చికెన్ వేసి బాగా కలిపెడుతున్నానండి. ఇంకొక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేస్తున్నాను. కర్రీ రెడీ అయిందండి. ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి వేడి వేడి రైస్ కూడా అయిపోవచ్చిందండి. రైస్లో కర్రీ వేసుకొని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. రైస్ వేసుకున్నా అండి. రైస్లో కర్రీ వేసుకున్నాను. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నాటుకోడి కూర. వర్షం కూడా పడుతుందండి బయట బాగా. టేస్ట్ అయితే బాగుందండి. కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. వేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.